బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సైఫ్ పై దాడి చేసిన నిందితుడిని పట్టుకున్నారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. బాంద్రా పోలీస్ స్టేషన్లో నిందితుడిని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. సైఫ్ ఇంట్లోని తల్వార్తోనే నిందితుడు దాడి చేసినట్లు తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు ముంబైలోని లీలావతి హాస్పిటల్ డాక్టర్లు. 2 కీలక సర్జరీలు చేసినట్లు తెలిపారు. ప్రాణాపాయం తప్పిందని, వెన్నుముక నుంచి 2.5 ఇంచుల కత్తిని తొలగించినట్లు తెలిపారు. వెన్నుముకకు పెద్ద గాయమే అయిందని, చాలా డ్యామేజ్ అయిందని తెలిపారు. మెడపై గాయానికి కూడా సర్జరీ చేసినట్లు తెలిపారు. సర్జరీలు పూర్తయ్యాక ఐసీయూకి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు చెప్పారు డాక్టర్లు. ఇక సైఫ్ ఇంటి మెట్ల నుంచి దిగుతున్న అనుమానితుడి సీసీ ఫుటేజ్ రిలీజ్ చేశారు. సీసీటీవీ ఆధారంగా ఫేస్ ని గుర్తించారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా రాత్రి 2.5 గంటల టైంలో దాడి జరిగినట్లు తెలుస్తోందన్నారు. ఇంట్లోకి ప్రవేశించడానికి నిందితుడు ఫైర్ ఎస్కేప్ మెట్లను ఉపయోగించాడని చెప్పారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడితో సినీ ఇండస్ట్రీ ఉలికిపడింది. ముంబైలోని సైఫ్ ఇంట్లోకి చొరబడిన దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్ అలీ ఖాన్ కు 6 చోట్ల గాయాలు కాగా, వెన్నుముక పక్కన మరో 2 చోట్ల లోతుగా గాయాలైనట్లు గుర్తించారు డాక్టర్లు. సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు ముంబైలోని లీలావతి హాస్పిటల్ డాక్టర్లు. 2 కీలక సర్జరీలు చేసినట్లు తెలిపారు. ప్రాణాపాయం తప్పిందని, వెన్నుముక నుంచి 2.5 ఇంచుల కత్తిని తొలగించినట్లు తెలిపారు. వెన్నుముకకు పెద్ద గాయమే అయిందని, చాలా డ్యామేజ్ అయిందని చెప్పారు. మెడపై గాయానికి కూడా సర్జరీ చేసినట్లు తెలిపారు. సర్జరీలు పూర్తయ్యాక ఐసీయూకి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు తెలిపారు డాక్టర్స్.